జన్మభూమి కమిటీలతో మొదలెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. అందుకే ఆ 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి మీ చేతిలోకి డబ్బులు వస్తే చంద్రబాబు హయాంలో ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఎవరి జోబిల్లోకి వెళ్ళింది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గట్టిగా అడగమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో డీబీటీలు లేవు, ఇలా బటన్లు నొక్కడము లేదు. అక్క చెల్లెమ్మల చేతుల్లోకి డబ్బులు ఇచ్చింది అంతకన్నా కూడా లేదు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు రుణమాఫీ అంటూ చేసింది ఓ మోసం. చంద్రబాబు హయాంలో ఎన్నికలప్పుడు 2014లో చేసిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏటా ప్రతి అక్క చెల్లెమ్మకు 12 సిలిండర్లు ఇస్తామని, ఆ ప్రతి సిలిండర్లకు 100 రూపాయలు చొప్పున సబ్సిడీ అని, 5 సంవత్సరాలలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాను అని చంద్రబాబు చేసింది ఇంకో మోసం. బిడ్డ పుట్టగానే, ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం. గర్భిణీలకు 10,000 రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం. బడి పిల్లలకు ఇస్తానన్న సైకిల్ మరో మోసం. అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న సెల్ ఫోన్లు ఇంకో మోసం. చంద్రబాబు హయామంతా కూడా ఆయన 2014లో మేనిఫెస్టోలో చెప్పిందేమిటి, ఆయన చేసిందేమిటి అని చూస్తే చంద్రబాబు 5 సంవత్సరాల పాలనంతా కూడా మోసం 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 మోసం, దగ 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 దగ. బాబు పాలనలో స్కీములు ఉండవు, కానీ బాబు పాలనలో స్కాములు మాత్రం చాలా ఉంటాయి.